గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రజాపాలనే ధ్యేయంగా సంక్షేమ పథకాలు అందిస్తూ అన్ని రంగాలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత మనందరిపై ఉందని, అతిశగా రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలి. విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కె రాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జీవీఎంసీ 54వ వార్డు ధర్మనగర్ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు. ప్రస్తుతం కూటమి నాయకులు అసత్య వాగ్దానాలకు ప్రజలు మోసపోయారని అన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక ఆవిర్భావం అనేదే ఇచ్చిన మాట కోసం. ఆనాడు స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక జన హృదయ నేతగా భారతదేశ రాజకీయాల్లోనే కూడా ఒక హోందాతనంతో కూడా రాజకీయాలు పేదల నిధిగా వర్ధిల్లుతున్న సమయంలో అకాల మరణం చెందిన తర్వాత ఆ మహానుభావుడి యొక్క మరణ వార్త విని వేలాది గుండెలు పగిలి వేలాది గుండెలు ఆగిన సందర్భంగా ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఓదార్చాల్సిన అవసరం బాధ్యత నాపై ఉందని ఆనాడు పౌరాలకు దగ్గర ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సమాదేవి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఓదార్పేతలు చేసే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న జనాదరణ చూసి ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కేవలం ఇచ్చిన మాట కోసం ఎన్నో పదవులను కూడా త్యజించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిపై ఎలాంటి ఒత్తిళ్లు ఎలాంటి కుట్రలు కుటుంబం చేసినా మొక్కబోని ధైర్యంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా పోరాటంలో స్ఫూర్తి నింపే విధంగా రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పోరాటాలు చేసి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో ఒక దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డిలా చేయాలి, మేనిఫెస్టోని ఒక బైబుల్ గా ఒక భగవద్గీతగా ఖురాన్ గా భావించి ఇచ్చిన మాట కోసం మేనిఫెస్టోని అమలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది పేద కుటుంబాల వెలుగులు నింపడం జరిగింది. దురదృష్టవశాత్తు కుట్రలు కుతంత్రాలతో ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగానికి గాని ప్రజాస్వామ్యానికి గాని విలువనివ్వకుండా ఏదైతే మన ప్రజాస్వామ్యం చెప్తుంది, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప సొంత ప్రయోజనాల కోసం కాదని మనం ఏదో ఏ ప్రభుత్వం అయినా సరే ప్రమాణం కూడా చేసి ఓటు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా కేవలం ఆ కూటమి పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం మేము పనిచేస్తాం, మా పార్టీ కార్యకర్తలే మాకు ముఖ్యం, మాకు ప్రజలు ముఖ్యం కాదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ముఖ్యం కాదని ఈరోజు బహిరంగంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు కేవలం మాది పొలిటికల్ ప్రభుత్వం అని నిర్బాటంగా నిర్మోహటంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా దురదృష్టకరం. ఎందుకు